హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ కూడా కన్నడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాన్ని క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. బేసిక్గా పుష్ప సినిమాకి సంబంధించి ఇంకొన్ని అప్డేట్స్ అయితే వచ్చి, అందులో అతి ముఖ్యమైన అప్డేట్ అయితే పుష్ప సినిమాకి సంబంధించిన రన్ టైం గురించి. సో బేసిక్గా ఇది చాలా అంటే చాలా పెద్ద విషయం అని చెప్పాలి. పెద్ద విషయం అని ఎందుకన్నా మీకు రన్ టైం గురించి చెప్పిన తర్వాత అర్థమవుతుంది. అండ్ ఒక్కోటి షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, 25వ తారీఖుతో కంప్లీట్ అయింది కంప్లీట్గా షూట్ అనేది. సో ఎప్పుడో స్టార్ట్ అయిన సినిమా ఇప్పటి వరకు షూట్ అవుతూ వచ్చింది. అది నిజంగా హైలైట్ అని చెప్పొచ్చు. సో నాకు తెలిసి ఈ నవంబర్ ఎండింగ్ నాటికల్లా ఒక 29th or 30 కల్లా కంప్లీట్గా సెకండ్ హాఫ్ ఎడిట్ని కూడా కంప్లీట్ చేసి, అంటే ఫస్ట్ హాఫ్ ఎడిట్ ఆల్రెడీ లాక్ అయిపోయింది. సో సెకండ్ హాఫ్ ఎడిట్ని కూడా ఫినిష్ చేసి ఇంకా మ్యాక్సిమం ఒకసారిగా ఫైనల్ చెక్ చేసుకొని ఇంకా పంపేయడం జరుగుతుంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం December 2nd or 3rd కల్లా మొత్తం అందరికీ కూడా కాపీ వెళ్ళిపోయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. బట్ ఏమో చెప్పలేము. సుకుమార్ గారు కొంచెం యూనో ఎక్కువగా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు కదా, సో పర్ఫెక్షనిస్ట్ ఆయన కూడా. సో అందువల్ల మేబీ కొంచెం టైం పట్టచ్చేమో. సో December 4th పొద్దునకైనా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం, ఎందుకంటే మరి 4th నైట్ నుంచి కూడా మనకి షోస్ అయితే ఉన్నాయి కదా. అండ్ వేరే కంట్రీస్లో కూడా ప్రీమియర్స్ అవన్నీ ఉన్నాయి. సో ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది అనమాట, ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి అనేది, ఎంత ఫాస్ట్గా చేస్తారు ఏంటి. ఎందుకంటే ఎక్కువ టైం లేదు, కొద్దిగా టైమే ఉంది. ఇంకా ఇనీషియల్గా ఏమనుకున్నారంటే ఇంకా లాస్ట్ రోజు వరకు కూడా సుకుమార్ గారు షూట్ చేసినా చేస్తారు, ఇంకా ఫస్ట్ ప్లే చేయండి, ఇంటర్వెల్ గ్యాప్లో మేము మీకు సెకండ్ హాఫ్ ఇస్తాం, అట్లా చేసినా చేస్తారేమో అనే కైండ్ ఆఫ్ జోక్స్ కూడా కొంచెం వచ్చినాయి. బట్ ఎనీహో మొత్తానికైతే మాత్రం ఇప్పుడు ఫైనల్గా షూట్ అయితే ఫినిష్ చేస్తారు. సో మ్యాక్సిమం ఆన్ టైం డెలివరీ అయిపోద్ది కంటెంట్ అయితే. సో అదొక క్లారిటీ వచ్చింది. అండ్ రెండవది పుష్ప సినిమాకి సంబంధించి రన్ టైము. సినిమా రన్ టైం ఎంత తెలుసా? 3 గంటల 22 నిమిషాలు. ఎస్, మీరు విన్నది కరెక్టే, 202 నిమిషాల సినిమా ఇది. యానిమల్ కంటే 1 నిమిషం ఎక్కువ ఈ సినిమా. యానిమల్ మనకి 3 గంటల 21 నిమిషాలు వచ్చింది. సో ఇది 3 గంటల 22 నిమిషాలు ఉండబోతుంది అనమాట, ఇంకొక నిమిషం ఎక్కువే. సో మనకు అందుకే ఆ ప్రీమియర్స్ అంటే ఇండియాలో షోస్ ఏవైతే ఉన్నాయో 12 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సో నేను ముందే చెప్పాను 12 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అండ్ యుఎస్ వాళ్ళకి అంటే నార్త్ అమెరికా వాళ్ళందరికీ కూడా ఇస్తుంటారు కదా కొన్ని డీటెయిల్స్ ముందే. సో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ చెప్పిన దాంట్లో 3 గంటల 15 నిమిషాలు ఉందన్నమాట. సో ఇప్పుడు అది కొంచెం అప్డేట్ చేసి 3 గంటల 22 నిమిషాలు అయితే చేస్తారనమాట. సో అది దీనికి సంబంధించిన డ్యూరేషన్, పుష్ప 2కి సంబంధించింది. సో 202 నిమిషాల పాటు సుకుమార్ గారు మనల్ని ఏ లెవెల్లో ఎంగేజ్ చేస్తారు, ఏ లెవెల్లో హై ఫీల్ ఇస్తారు, ఏ లెవెల్లో ఎగ్జైట్ చేస్తారు, ఇవన్నీ కూడా చూడాలని అయితే మాత్రం ఈగర్లీ వెయిటింగ్. అంటే ఇప్పుడు 12 నుంచి షోస్ చేస్తున్నారు అంటే ఫస్ట్ డే మనకి అట్లీస్ట్ ఎక్కువ షోస్ పడాలి కదా, 7 షోస్ పడాలి కదా డే 1 ఏపీ తెలంగాణలో. సో మరి ఇంకా దానికోసం ఇంకా 12 నుంచి షోస్ వేసుకోవాలి. ఇంకా 3 గంటల సినిమాలకే చాలా ఇబ్బంది అవుతున్న టైం ఇది. సో ఇంకా ఆబ్వియస్లీ 3 గంటల 22 నిమిషాలు అంటే కష్టం కాబట్టి ఇంకా రౌండ్ ద క్లాక్ అంటే 12 నుంచి 12 దాకా షోస్ పడుతూనే ఉంటాయి డే 1 అయితే. అండ్ డే 2 కూడా ఎర్లీగానే స్టార్ట్ అవుతాయి షోస్, ఎందుకంటే బేసిక్గా సినిమా పెద్దది కాబట్టి. డే 2 కూడా మనకు ఒక 6:30 ఆ టైం నుంచే షో స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది లెంత్ని బట్టి. సో అది మరి సినారియో. సో యానిమల్ కంటే 1 minute ఎక్కువ ఉండడం అనేది నిజంగా సర్ప్రైజింగే. ఎందుకంటే ఇప్పుడు యానిమల్ అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ఆ ఎమోషన్ని ఎక్కడా కూడా మిస్ అవ్వకూడదు అనే బేసిస్ మీద ఆయన ఎక్కడా కూడా కట్స్ ఏం చేయకుండా అలా ఇచ్చారు మనకి. అండ్ ఇంకా ఒరిజినల్ డ్యూరేషన్ అయితే 4 గంటల పైనే ఉందండి, అది వేరే విషయం. అంటే ఇంకా చెయ్యాలనుకుంటే అది కూడా ఇచ్చేయచ్చు ఆయన, బట్ అంత చేస్తే కష్టం కదా, షో వేయడం అవ్వదు కదా థియేటర్స్లో. సో అందుకని చెప్పి ఇంకా అంటే ఎక్కువ షోస్ పడవు.
అలా చేశారు. బట్ ఇదేంటంటే 'యానిమల్' కంటే 1 మినిట్ ఎక్కువుంది. సో, ఇంకెంత స్టోరీ ఉండబోతుంది, ఇంకెంత ఎంగేజింగ్‌గా ఉండబోతుందనేది క్వెషను. రెండోది ఏంటి అంటే, ఇప్పుడు ఈ 'పుష్ప 2' సినిమా ఇలాగ ఇంత డ్యూరేషన్‌లో రావడానికి రీజన్ ఏంటి అంటే, నా గెస్ ఏంటంటే, నా అనాలిసిస్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఒకవేళ దీన్ని కూడా చెయ్యాలి అనుకుంటే 2 పార్ట్‌లు జేయొచ్చు. ఈ 'పుష్ప 2' సినిమాలో ఉన్న కంటెంట్‌ని కూడా చెయ్యాలనుకుంటే 2 పార్ట్‌లు జేయొచ్చు. కానీ ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి పార్ట్ 2కి బీభత్సమైన హైప్ ఉంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఈ పార్ట్ 2ని దాని హైప్‌కి తగ్గట్టుగా దాన్ని పీపుల్‌లోకి తీసుకెళ్ళి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ బేసిస్ మీద ఇంత డ్యూరేషన్ ఉంచారు అనే కైండ్ ఆఫ్ ఫీల్ ఒస్తోంది. అంటే మళ్ళీ 2 పార్ట్‌లు అట్లా చేయకుండా మెయిన్ కంటెంట్ ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఈ పార్ట్ ద్వారా అదంతా కూడా ఇందులో చూపించడం కోసం. రెండోది ఏంటి అంటే పార్ట్ 3కి సంబంధించిన హింట్ ఇవ్వడం కోసం. ఇప్పుడు మనకి 'కేజీఎఫ్ 3' కూడా చూడండి మొత్తం అంతా అయిపోద్ది. మొత్తము సినిమా అంతా అయిపోద్ది. పాట అయిపోద్ది. ఒక్కడే వచ్చి కొట్టి దూసుకెళ్ళిన మాన్‌స్టర్ అని అరవగానే అయిపోద్ది. ఒక పాటొస్తది. ఆ పాట రాగానే ఇంక ఏమంటారు మాక్సిమం అందరూ ఏమనుకుంటారు సినిమా అయిపోయిందనుకుంటారు. అయితే ఆ పాట తర్వాత ఒక సీన్ ఉంటది. ఒక ఒక 3, 4 మినిట్స్ సీన్ ఉంటది. 3 మినిట్సే ఎక్కువసేపు కూడా కాదు. 2, 3 మినిట్స్ ఉంటది. సో, ఆ సీన్ పెట్టి ఇట్లా బుక్ ఇలా జరుపుతూ అది ఎండింగ్ ఉంటది కదా! పార్ట్ 3కి. సో, ఆ ఎండింగ్ అనేది అక్కడ మనకు ఓకే. పార్ట్ 3 ఉందని చెప్పింది. తర్వాత మళ్ళీ ఇంకో పాటొచ్చింది. అయితే ఇప్పుడు ఈ 'పుష్ప 2' విషయంలో కూడా నా గెస్ ఏంటంటే సేమ్ ఇలాగా ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చూడండి 'పుష్ప' ఫస్ట్ పార్ట్ సెకండ్ ఇంటర్వల్ అని చెప్పారు కదా! సెకండ్ ఇంటర్వల్ అని చెప్పి ఇక 'పుష్ప అండ్ శ్రీవల్లి' మధ్యలో పెట్టి ఆపుతారు. సో, ఇంకా తర్వాత ఇప్పుడు ఈ ఈ సినిమాలో నా గెస్ ఏంటంటే ఆహ్ నాకు తెలిసి ఫోర్త్ ఇంటర్వెల్ అనో లేదంటే సంథింగ్ ఇంకేదో ఉంటది. అంటే ఇంకొక చిన్న పాయింట్ ఏదో చూపిస్తారు. ఎవరో ఒకరు మిగిలి ఉండడమో సంథింగ్ ఏదో ఒకటి జరుగుతది. సో, అలాగా ఉంటది అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుందనమాట నాకైతే మాత్రం. సో, అది మరి సినారియో. సో, దానికోసం ఇంకొంత అడిషనల్ బిట్ యాడ్ అయింది కాబట్టి ముందైతే 3 గంటల 15 నిమిషాలు అనుకున్నారు. సో, ఇప్పుడు మళ్ళీ 7 మినిట్స్ యాడ్ అయింది అంటే ఇక మరి దాన్ని బట్టి కొంచెం ఏదో ఉంటదనే ఫీల్ అయితే వస్తది కదా! డెఫినిట్‌గా పార్ట్ 3 రిలేటెడ్‌గా. సో, చూద్దాం మరింక ఏం జేస్తారో ఏంటనేది. డెఫినిట్‌గా నాకైతే మాత్రం సుకుమార్ గారు చాలా గట్టిగా కొడతారనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. అదైతే మాత్రం క్లియర్‌గా చెప్పొచ్చు. అంటే ఆహ్, సుకుమార్ గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ ఏదైతే ఉంటదో, ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్‌కి ఆ 'పుష్పరాజ్' క్యారెక్టర్‌లో అల్లు అర్జున్ గారి స్వాగ్‌కి దానికి కావాల్సిన సీన్స్ చాలా ఎక్కువుండుంటాయని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ట్రైలర్ చూసినట్టయితే మీరు మల్టిపుల్ యాస్పెక్ట్స్ ఉన్నాయి దాంట్లో. ఒకటి 'పుష్ప' లోకల్ లెవెల్‌లో అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ ఇదేదైతే చూసుకున్నాడో, ఆ ప్రాంతంలో 'పుష్పకి' ఎదురయ్యే సమస్యలు డీల్ చేయాలి. తర్వాత ఇంటర్నేషనల్ సమస్యలు డీల్ చేయాలి. తర్వాత నేషనల్ వైడ్‌గా తనిప్పుడు బాగా పెద్ద క్యాండిడేట్ కాబట్టి అవి కూడా ఏవో చూసుకోవాలి. అండ్ ఇది కాకుండా మళ్ళీ తప్పిపోతాడు. కనిపించకుండా మాయమవుతాడు. మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తాడు. కమ్‌బ్యాక్ ఇవ్వడం. తర్వాత జాతర సీక్వెన్స్. తర్వాత మళ్ళీ ఎవరో చనిపోవడం. ఎమోషనల్ యాస్పెక్ట్స్. ఏమో మరి కేశవ కళ్ళు పీకేస్తాడంటున్నారు. ఏదో మొత్తానికి చాలా జరుగుతున్నాయి కదా! సో, ఇవన్నీ కూడా మనకెక్కడ మిస్ అవ్వకుండా చూపించాలి అనే పాయింట్ అయితే ఉంటది కాబట్టి, ఆ బేసిస్ మీద నా గెస్ ఏంటంటే ఇది ఇట్లాగా ఎక్కువ డ్యూరేషన్ వచ్చింది అని అయితే అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో, అది మరి సినారియో. సో, 3 గంటల 22 నిమిషాల డ్యూరేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎలా ఉండబోతుందనిపిస్తుంది? ఎస్పెషల్లీ ఇప్పుడు 12 గంటలకు షో చేస్తున్నారు కదా! సో, అప్పుడు ఎంత హై ఇచ్చే అవకాశం ఉందనిపిస్తుంది? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నాకైతే మాత్రం డెఫినిట్‌గా బావుంటదనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఉంది. సో, లెట్స్ సీ చూద్దాం. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్స్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదరం ఎక్కడో వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బాయ్. మనం వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.